బాబు, తాగడానికి నీళ్లు లేక ఇన్నేళ్లుగా ఈ ఊరు అల్లాడిపోయింది. తమ నడుం కట్టి గవర్నమెంట్ వారితో పోరాడి నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేయించారు. మీరు చేసిన ఈ మంచి పనికి ఏం చేసినా ఈ ఊరు మీరు రుణం తీర్చుకోలేదు బాబు. మీరు అనుకుంటున్నంత గొప్ప పని నేనేం చేయలేదు. ఈ ఊరు ప్రెసిడెంట్ గా నా బాధ్యతను నెరవేర్చాను అంతే. బాబు, ఎట్టాగొట్ట తమ హయాంలోని ఈ ఊరికి ఓ ఆసుపత్రి కూడా వచ్చి ఏర్పాటు చేశారంటే వచ్చే ఏటకి మన ఊళ్ళో ఆసుపత్రి కూడా వచ్చే ఏర్పాటు చేస్తాను. సరేనా? సంతోషం బాబు. నాది ఉడుం పట్టే ఈ ముంత నా చేతికి వచ్చే వరకు చచ్చిన వదలను. మర్యాదగా ఇవ్వు, లేకపోతే కన్న తల్లి కూడా చూడు చెయ్యి కొరికి తీసుకెళ్తాను. ఏంటక్క గొడవ బజార్లో? రాను వీడితో పాటు నీకు కూడా బుద్ధి లేకుండా పోతుంది. అదిగా తమ్ముడు, ఈ సత్యనాన్ని చెరుకు ఫ్యాక్టరీలో ఉద్యోగానికి పెట్టావా? అది మానుకుని ఇంట్లో కూర్చున్నాడు. ఫోన్లే నా కర్మ అని ఊరుకున్నాను. దేవుడు కోసం పెట్టిన హుండీ తీసుకు పారిపోతున్నాడు రా. ఎరా కాళ్ళు చేతులతో ఈ ఊళ్ళో బతకాలం లేదా? అది కాదు మావయ్య. నర్మయ్, ఎందుకు పని మానేశావు? ఎలా చేయమంటావు? ప్రెసిడెంట్ కి మేనాలోనే ఉండి ఫ్యాక్టరీలో కూలి పని చేయడం అవమానంగా ఉంది. ఆహా, నువ్వు చదివిన చదువుకు కూలి పని కాకపోతే కలెక్టర్ ఉద్యోగం వస్తున్నావు కనవా? పనికి మారిన సన్నాసి. ఎన్నిసార్లు ఏ ఉద్యోగంలో పెట్టినా వారం తిరగకుండా మానేయడం, ఊరి మీద పడి బలాదూరులు తిరగడం. ఆఖరిసారి చెప్తున్నాను, మర్యాదగా ఫ్యాక్టరీకి వెళ్ళు, లేదా ఎముకలు విరగొట్టి ఎరువుల్లో కలిపేస్తాను. జాగ్రత్త, వెళ్ళ. ఇదిగో రంగమ్మ, పొయ్యి మీద పాలు పెట్ట పొంగిపోతాయేమో చూడు. అమ్మాయి గారికి సరుకులు ఇచ్చేస్తా. అట్టగేనమ్మా. ఏందో చూపు, పోలీసు వాడు దొంగని చూసినట్టు. నువ్వు చేసే దొంగ పని నీకు తెలుసన్నమాట. ఏంట్రా తెలిసేది? నేనేం ఊరోళ్ళ సొమ్ము తీసుకెళ్తున్నానా? నా కన్న కొడుకు సొమ్ము నా కన్న కూతురికి తినటానికి 4 గింజలు తీసుకెళ్తున్నా. అది తప్ప? ఆహా, ఆ మాత్రం స్వతంత్రం నాకు లేదంటే చెప్పరా? నేను ఇవాళే కట్టుబట్టలతో కాశీకి వెళ్ళిపోతాను. కన్న కూతురికి చెయ్యకూడదని కాదు, చేస్తే తప్పని కాదు. నువ్వు ఏళ్ల తరబడి ఇట్టా వాయనాలు తీసుకుని వెళ్తుంటే నీ అల్లుడు ఆయన కొడుకు తిని తిరగడం మరిగి కష్టపడడం మానేశారు. అది ఎవరికి నష్టమో నువ్వే ఆలోచించు. అనమా, రోజు రోజుకి నా ఫ్యామిలీకి నేనంటే అసలు లెక్క లేకుండా పోతుందండి. అనమా, అనమా, ఎందుకయ్యా అరుస్తా వాతలు పెట్టిన గొడ్లాగా? ఇక్కడే ఉన్నాగా. అరుపు కాదే, బలుపు. నీ ఒంటి బలుపు ఇదిగా నే కట్టుకున్న గుడ్డం చూస్తుంది తెలుస్తుంది. అసలు ఈ పోతురాజు ఎవడే? నీకు మొగుడు. అదే నా కర్మ. నర్మాయ్, నాలాంటి మాజీ జమీందారి వంశపోడు అన్నం ఏడిగా లేకపోయినా, గుడ్డలు ఇస్త్రీ లేకపోయినా ఒప్పుకోవడం సంగతి నీకు తెలీదు. నువ్వు తగిలించుకుంది ఇస్త్రీ గొడ్లే, కళ్ళు పెట్టుకుని చూసుకో. అమ్మ నా డింగిరీ పెళ్ళామా? నాకే డింగిరీ ఇద్దాం అనుకుంటున్నావా? ఇది ఇస్త్రీ చొక్క, ఆల్ రైట్. ఇది ఇస్త్రీ పంచ, ఆల్ రైట్. మరి షెడ్డి సంగతి ఏంటమ్మా? దీని ఇస్త్రీ ఏమైనట్టు కాకెత్తిపోయిందా? ఏనాయనా, రాత్రి తాగింది దిగలేదా? పిల్ల మీద కేకలేస్తున్నావు. కేకలేటం కదే అత్తమ్మా, నీ కూతుర్ని కరిచేసి కొరికేసిన పాపం లేదు. కుక్కేమన్నా కరిసిందేమే? ఏం పాడో. ఇస్త్రీలని చెడ్డి వేస్తుందంటే అదమ్మా. నువ్వు మాత్రం ఈ చెడ్డి సంగతి మర్చిపోబాక. ఆగు, నువ్వు మాత్రం అది వేసుకోలేదని మర్చిపోబాక. దారిలో ఎక్కడైనా పంచోడిందంటే చస్తారు జనం చూడలేక. బాబు, కాపాడండి బాబు. దొంగ రావడం ఏకలు పడుతున్నాడు బాబు. బాబు, ఎవరైనా రండి బాబు. మర్యాదగా డబ్బులు తీ, లేకపోతే ప్రాణాలు తీస్తాం. కావాలంటే ప్రాణాలు తీసుకోండి, డబ్బులు మాత్రం తీయను. పొడుస్తా. పొడిస్తే అరుస్తా. అరిస్తే పొడుస్తా. పొడిస్తే కారుస్తా. అవును, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొట్టడానికి వచ్చారు? కొట్టడానికి రాలేదు, మరి పొడవడానికి వచ్చారు. వాళ్ళకి మీ మీద ఏమన్నా పగ? అబ్బే, అలాంటిదేం లేదు. వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. నేను పొద్దుటే సంతకెళ్ళి నా పనులన్నీ ముగించుకుని మొత్తం డబ్బు మూట కట్టుకుని బొడ్లో దోపుకుని నా మానా నేను వచ్చేస్తున్నాను. వస్తా ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నాతో కలిసి మాట్లాడుతూ వచ్చారు. సరిగ్గా అంకాలమ్మ గుడి దగ్గరికి వచ్చేసరికి వెనకాలే ఒకడు మెడ మీద టపీమని కొట్టాడు. వెనక్కి తిరిగి చూశాను. ఎందుకు కొట్టేవు అన్నాను. సరదాగా అన్నాడు. చూడు తమ్ముడు, తప్పు కదా,
నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి, నీకు నాకు మధ్య సరదా ఏంటి అన్నాను. మళ్ళీ టపీమని కొట్టాడు. నిజం చెప్పొద్దు, నాకు కోపం వచ్చింది. ఈలోగా ఒకడు ఇంత బారు కత్తి తీసుకుని మీదకొచ్చి మొత్తం నీ బొడ్లో ఉన్న డబ్బులు ఇస్తావా లేకపోతే నరికేయమంటావా అన్నాడు. అప్పుడు గాని ఈ మట్టి పొరకు తెలిసి రాలేదు. వాళ్ళు దొంగలు మొత్తం నా దగ్గర ఉన్న డబ్బుని కాజేయడానికి వచ్చారు. ఇంతకీ మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? 9 రూపాయలు. భలేవారండి. 9 రూపాయల కోసమా ప్రాణాలకు తెగించి పరిగెత్తారు? సమయానికి నేను రాకపోతే ఏమైంది? అది 9 రూపాయలు ఎక్కువ, మీ ప్రాణాలు ఎక్కువ? 9 రూపాయలే ఎక్కువ బాబు. ఎందుకంటే ఈ బొందిలో ఉన్న ప్రాణాలు నాయి పోయినా పర్వాలేదు, కానీ బొడ్లో ఉన్న డబ్బు పరాయోడిది. అవును బాబు, మా పక్కింటి పోలయ్యగాడు కోడిపెట్టను ఎంపెట్టమంటే సంతకు తీసుకెళ్ళాను. ఆ డబ్బులన్న మాట ఇయ్యి. ఈ డబ్బులు పోయినాయి అంటే నాకు మాట రాదు. ఆడి దగ్గర నా పరువు ఏమైపోద్ది బాబు? ఈ సత్తియ్య ప్రాణాలు పోయినా ఓర్చుకోగలడు గాని పరువు పోతే మాత్రం ఒప్పుకోలేడు బాబు. అమ్మతోడు. ఇంతకీ మీ దేవురు? బూర్లుపాలెం. తమది? దుర్గ సముద్రం. రండి, దించి వెళ్తాను. దీని మీద? ఆ. అబ్బో, ఇట్లాంటి బండి ఇంతకు ముందు ఎక్కింది లేదు బాబు. పర్వాలేదు, రండి. ఎక్కండి. తప్పదా ఎక్కండి. బాబు, కాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి? ఆ చక్రాల పక్కన పెడలుందిగా, దాని మీద పెట్టుకోండి. వద్దులే బాబు, చక్రంలో చిక్కుపోతే మళ్ళీ చక్రం చిక్కొద్ది. ఇలా పట్టుకుంటాను. రే రే, మేకలు పట్టుకోవాలని రా. మోటార్ కూడా వస్తుంది కనపట్లా? బాబు, దుర్గ సముద్రం పేషెంట్ విజయబాబు గారు చాలా మంచోరట. ఎవరికైతే తెలుసా బాబు? నేనే ఆ విజయబాబుని. ఆపడు బాబు, ఆపడు. అరే ఏమైందండి? అయ్యి బాబోయ్. బాబు, ఒక్కోసారి దొంగోళ్ళు కూడా మంచి పని చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది బాబు. ఎప్పటి నుంచో తమను కలవాలనుకున్నాను, ఇలా కలిశాను. బాబు, ఆ కనపడుతుంది చూడండి, అరటి మొక్కల పాక, అదే బాబు మన ఇల్లు. రండి బాబు, కాస్త మధ్య తగిలిద్దరు కానీ. ఇంకోసారి వస్తానండి. ఉంటాను బాబు. ఇదిగో బాబు, తమకు సంతలో పశువులు కొనాలన్నా అమ్మాలన్నా ఈ సత్యని జ్ఞాపకం పెట్టుకోండి. మన పని అదే. అలాగే. సెలవు బాబు. ఏం సత్యయ్య, ఎవరో మనిషి? మన స్నేహితుడులే, ఆసామాసి మనిషి కాదు. దుర్గ సముద్రం పేషెంట్ విజయబాబు. సూరయ్య బాబు గారు కొడుక? ఆ, అంత గొప్ప నీకెట్టా తెలుసు? నీ 9 రూపాయల గురించే నాకు పరిచయం అయ్యాడు. అదెట్టా? అదంతా పెద్ద కథగానే, ముందు నీ డబ్బులు తీసుకో. ఇగో ఇగో కాగితాల్లో నోట్లు పడిపోతాను చూడు. 5, 6, 7, 8, 9. అమ్మాయ్యా. మావయ్య, ఎలా ఉంది నా గోరింటాకు? ఇలా నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? గట్టిగా వాటేసుకుని కొరికేయాలనిపిస్తుందా? కాదు, దిష్టి బొమ్మల చేలో చెట్టు కట్టేద్దాం అనిపిస్తుంది. అవును, ఇంతకీ పరీక్షలు ఎలా రాసావు? అద్దరు కొట్టేశాను. అయ్యో చూడు మావయ్య, జారిపోయింది. వెయ్యవా? వయసు పెరిగే కొద్దీ ఒంటి మీద బట్ట నిలవడం లేదు. ఏమిటి కథ? అది నీ చూపు మహిమ. నువ్వు కళ్ళెత్తి చూసేసరికి జారిపోతుంది. చూడు మావయ్య, మళ్ళీ జారిపోయింది. సర్దవా? ఇదిగో, కావాలని జారేసుకుని సర్దమన్నావంటే తంతాను, జాగ్రత్త. మావయ్య, నువ్వు పై చేస్తుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? ఉంటుంది ఉంటుంది. పట్నం వెళ్ళి చదువు నేర్చావో లేదో కానీ ఇది మాత్రం నేర్చుకున్నావు. నీకు నేర్పనా? నేర్పుతా. అయ్యో మావయ్య, మావయ్య, మావయ్య. ఖాయం చేసుకో, అంతకన్నా ఎక్కువ బాబు. కుదరదయ్యా, కుదరదు. 200 లేని గిట్టదు. రే రే, ఏంట్రా నువ్వు చేస్తావున్న పని? సీమాలక్ష్మి లాంటి గోవుతల్ని కట్టికోడి కమ్మేస్తావా? కాలే ఊరుకోవయ్యా, ఇది ఒట్టిపోయిన కొట్టు. కట్టికోడు కమ్ముకోక ఏం చేసుకోమంటావు? రే తప్పురా, ఇది ఇప్పుడు ఒట్టిపోయిండొచ్చురా. కొన్నేళ్లుగా నీకు పాలిచ్చిన తల్లిరా. కూడెట్టాల్సి వస్తాని వయసు అయిపోయిన తల్లిని ఇంట్లోంచి తరిమేయడం ఎంత పాపం, దీన్ని అమ్మేయడం కూడా అంతే పాపం రా. నా మాట ఎనరా, ఇంటికి తోలికెళ్ళి. ఎందుకు గడిదండగా? పనికి మాలను కొట్టి ఇంట్లో పెట్టుకుని పూజించేంత గొప్ప గుణం మాకు లేదు. నీకుంటే ఆ డబ్బు నువ్వే ఇచ్చి తొలుగుపో. దండాలు పేసిన బాబు గారు. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం. అతనికంటే ఓ 50 ఎక్కువ ఇస్తాను. ఆవును నాకు ఇవ్వు. సంతోషంగా తోలికండి బాబు. ఆవును మా పశువులు కొట్టడానికి తోలించు. అట్టగా బాబు. మీలాంటి మంచి మనసు ఉన్నవాడని ఆ దేవుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు. అవును బాబు, తమరేంటి ఇలా వచ్చారు? మీకోసం వచ్చాను సత్యయ్య గారు. ఓ 4 మంచి పాడి గేదెలు కావాలి. అలాగే కొందాం. కాకపోతే బాబు, ఇవాళ సంతకి మంచి గేదెలు ఏం రాలేదు.
ఓ 4 రోజులు ఓపిక పట్టండి. పక్క ఊళ్ళోని చూసి ఓ 6 రోజులు తిరగకుండా మంచి గేదెల్ని బేరం చేసి తోలి పెట్టే బాధ్యత నాది. ఆ? ఏమంటారు? మీరు ఇంత చెప్పాక ఇంకేమంటాను? అలాగే కానివ్వండి. అమ్మా నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా. ఫోన్లేమ్మా, మీ మావయ్య కష్టపడి చదివించినందుకు వాడు పరువు నిలబెట్టావు. చాలే ఊరుకోవే. ఆడేదో పరాయాడైనట్టు పరువు గిరువు అంటావు. ఏంటమ్మా ఏంటి అడావుడు చేస్తున్నా? నేను పాస్ అయ్యాను నాన్న. నాకు తెలుసురా నాన్న, నువ్వు పాస్ అవుతావు నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే నా తెలివితేటలన్నీ తైలంగా మార్చేసి దింపేశాను ఈ బుర్రలో. అందుకేనేమో మీకు అసలు తెలివితేటలే లేకుండా పోయినాయి. చీచి ఛాన్స్ దొరికితే చాలు వదిలిపెట్టకూడదంటే అసలు నిన్ను. అబ్బా నీ బ్యాండ్ మేడం ఆపు నాన్న. అమ్మా అమ్మా నా ఫ్రెండ్స్ అందరూ టీచర్ ట్రైనింగ్ లో చేరుతున్నారు, నేను చేరుతానమ్మా. నాకేం తెలుసే, మీ మావయ్యని అడుగు, వాడు ఒప్పుకుంటే వెళ్ళు. వాడు ఒప్పుకునేదేమిటి, నే చెప్తున్నా విను. ఇదిగో చూడు కోళ్ళ, ఇక నుంచి నువ్వు చదువు గిదువు కట్టి పెట్టేయాలి. మాఘమాసంలో మంచి ముహూర్తం చూసి వాడితో నీకు 3 ముళ్ళు వేయించేస్తా. హాయిగా కాపురం చేసుకుంది గాని. అబ్బో అబ్బో ఎంత సిగ్గొచ్చేసిందే. కాస్త దాచుకో శోభనానికి. నేనెక్కడికి పోతానే, మన వండి ఎత్తుకో.